11వ పాసురం. ఇందులో బృందావనంలో శ్రీకృష్ణుని వలె అందరిచే చాలా ఇష్టపడే ఓ గోపికను నిద్రలేపుతుంది. ఈ పాసురములో వర్ణాశ్రమ ధర్మ అనుసరణ యొక్క ప్రాముఖ్యత చూపబడింది. కత్తు కరవేంగళకల్ పలగనందు சென்னார் திணலால் அடியச்செந்து திருவெற்றியம் குந்து முந்தலால் கோவலல் தம் போர்க்கடியே பறக்கவல்கள் பொனியலே பாதராய் செல்லத்து தோழிமர் எல்லாரும் வந்து மருதம் புகந்து முழுவனும் வேற்பாட சென்னாதே பேசாதோ சலம்படி பற்றி நீ எருக்குங்களும் పోతేలంబాయ్. లేగదోడల గలవియు దోడల వల్లే ఉన్నవియు అగు ఆవుల మందల ఎన్నింటినో పాలు పెతకగలవారును, శత్రువులను ఎదిరించి బలముతో యుద్ధము చేయగలవారును, ఏ దోషము లేనివారును అగు గోపాకుల వంశమును తొలిచిన ఓ బంగారు తీగా, పొట్టలోని పాము పడగలే సన్నని నడుమగలదానా, రమ్ము చుట్టములను చెలికత్తులను మొదలగ వారిని అందరూ వచ్చిరి. నీ ముంగిడి చేరిరి. నేల మేఘవర్ణము గల శ్రీకృష్ణుని నామమును కీర్తించుచుండరి. అయినా కాని నీవు ఉరకక పలుకక ఉన్నావేమి? ఓ సంపన్నులారా, నీ నిద్ర అర్థమేమో తెలుపుము.